श्रीकृष्णाय परमात्मने नमः। अथ चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। 14వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియచేయుదును. 2వ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథనొందడు. 3వ శ్లోకం. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతవంశీయుడా, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజప్రదానము కావించుచున్నాను. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనడి 3 గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్నవారు సుఖభావన చేతను జ్ఞానభావన చేతను బద్ధులగుదురు. 7వ శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ కౌంతేయ, అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్ల దేహధారులకు మోహకారణమని తెలుసుకొనుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనునవి ఈ తమోగుణపు ఫలములై ఉన్నవి. 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనతయందు అతనిని బంధించును. 10వ శ్లోకం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణము సత్వతమోగుణములను జయించుచుండును, ఇంకొన్ని మార్లు తమోగుణము సత్వరజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. దేహద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును. 12వ శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముగాని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి నొందును. 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తామసము వృద్ధి పొందినప్పుడు అధిక నిద్ర, అధిక మోహము, సోమరితనము, విపరీతార్థము చేసుకోవటము, అజ్ఞానము, అజాగ్రత్త, స్తబ్ధత్వము వంటివి కలుగును. 14వ శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మరణించేవాడు పుణ్యాత్ములు పొందే సర్వాది ఉత్తమ లోకాలను పొందుతాడు. 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్ష కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. 16వ శ్లోకం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం
అజ్ఞానం తమసః ఫలం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. 17వ శ్లోకం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నొందగా తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి అనునవి వృద్ధి నొందుచున్నవి. 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు. 19వ శ్లోకం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. సర్వకర్మలయందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొక్కడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను తెలుసుకొనగలిగినప్పుడు మనుజుడు నా దివ్య భావమును పొందగలడు. 20వ శ్లోకం. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహధారియగు జీవుడు దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. 21వ శ్లోకం. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు ప్రశ్నించెను, హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన మెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? 22వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. 23వ శ్లోకం. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములను ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె, అనగా
సాక్షి వలె ఉండును. గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడును చలింపడు. 24వ శ్లోకం. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొనకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. 25వ శ్లోకం. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును. విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. 26వ శ్లోకం. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః.